అనురాధ మూడవ భాగం. రెండవ భాగంలో రాధిక మరణంతో కృంగిపోతాడు కృష్ణమోహన్. చెప్పా చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి బైరాగిలా తిరుగుతుంటే స్నేహితుడు సహాయపడి అతనికి ఓ దారిలోకి తెస్తాడు. ఇక రాధిక పోలికలతో ఉన్న అనురాధ పట్ల ఆకర్షితుడవుతాడు. అనురాధ తమ్ముడికి ఉద్యోగం వేయిస్తాడు. అనురాధను చూడాలని మాట్లాడాలని తప్పించిపోతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. కృష్ణమోహన్ ఇంటికొచ్చేసరికి పార్వతి ఎదురొచ్చింది. కళ నిజమా అనిపించింది. అతను 2 సార్లు వెళ్ళి రమ్మని అడిగినా వస్తాలే కృష్ణ అంటూ దాటేసింది కానీ రాలేదు. ఈ మధ్య కృష్ణమోహన్ దగ్గర నుంచి ఉత్తరాలు లేకపోవడంతో కృష్ణకి నా మీద చాలా కోపం వచ్చింది. అందుకే ఉత్తరాలు రాయడం మానేశాడు. వెంటనే బయలుదేరి వెళ్ళాలని పట్టుబట్టింది. వాళ్ల రాకతో అతని మనసు కాస్త తేలిక పడింది. లేకపోతే ఈ రోజంతా చాలా తిక్కగా ఉండేది. రాధని చూడాలని ఏదో వెర్రి ఆరాటం. తీరా రాధని చూశాక 2 రోజులకు కానీ తేరుకోలేడు. అనురాధను చూసినప్పటి నుండి ఇంచుమించుగా అతని పరిస్థితి అలా ఉంది. మేనత్తని మేనమామని రవిశంకర్ ఇంటికి తీసుకెళ్లాడు. ఎన్నాళ్ల నుండో పరిచయస్తుల్లా మాట్లాడుకున్నారు పార్వతి భద్రమ్మ గారును. మా అబ్బాయి పెళ్లికి మీ దంపతులు తప్పకుండా రావాలి. ముహూర్తం పెట్టుకోగానే ఉత్తరం రాయిస్తానంది భద్రమ్మ గారు. తప్పకుండా వస్తాం అంది పార్వతి. కృష్ణకి పెళ్ళి మీరే తలపెట్టాలి. నేను చెప్తే కృష్ణ ఊ ఆ అనలేదు. వాళ్ల సంగతులేవీ తెలియని భద్రమ్మగారు మామూలుగా అంది. కృష్ణమోహన్ లేచి ముందు వరండాలోకి వెళ్ళిపోయాడు. పార్వతి అదోలా అయిపోవడం గ్రహించిన భద్రమ్మగారు కంగారుగా ప్రకాశ్రావు కేసు చూసింది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీకేం తెలియనట్టుగా ఉంది. అసలు సంగతి హీనస్వరంతో చెప్పాడు. భద్రమ్మగారు చాలా నొచ్చుకుంది. అందుక అబ్బాయి పెళ్లి మాటలు ఎత్తేసరికి మౌనం వహించేవాడు. రవి కూడా నాకేం చెప్పలేదు. నా మాటలకి కృష్ణ ఎంత నొచ్చుకునేవాడు అంటూ బాధపడింది. తర్వాత వాళ్ళని ఓ రోజు భోజనానికి పిలిచి మీరే అబ్బాయికి ఎలాగైనా నచ్చ చెప్పి ఓ ఇంటివాడిని చెయ్యండి అంటూ సలహా ఇచ్చింది. వారం రోజులు ఉన్నారు పార్వతి ప్రకాశ్రావును. ఇంకా తెల్లారి వెళ్ళిపోతారు అనగా పార్వతి అంది, కృష్ణ నాదో కోరికుందయ్యా, తీరుస్తావా అంది. ఆవిడ కోరే కోరిక అతనికి తెలుసు. వాళ్ల బాధని మరిచి తన కోసం బాధపడుతున్నారు. అంత మంచి వాళ్ళకి ఎందుకు అంత క్షోభ కలుగుతుంది? ఏం మాట్లాడవు కృష్ణ రెట్టించింది పార్వతి. చేతనైతే తీరుస్తానమ్మా అన్నాడు ఆవిడ నుంచి చూపులు మళ్లించుకుంటూ. ప్రయత్నించందే ఏది చేయలేం. పార్వతి లేచొచ్చి కృష్ణ పక్కన కూర్చుంది. అతని చేయి తన చేతిలోకి తీసుకుంటూ, కృష్ణ కన్నెదార ఫలితం దక్కలేదనే బాధ నన్ను నిలవనీయడం లేదయ్యా. మా దంపతులు పీటల మీద కూర్చుని పిల్లకి కన్నెదార పోయాలనే కోరికని అణుచుకోలేకపోతున్నాను. ఆ కోరిక నువ్వే తీర్చాలి. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే గాని నా మనసు శాంతించదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా ఈ కోరిక తీర్చు అంది. ఎంత జాగ్రత్తగా మాట్లాడదామన్నా మధ్య మధ్యలో పార్వతి గొంతు వణికింది. కృష్ణమోహన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం కృష్ణ మాట్లాడవేం? నా కోరిక తీర్చవా? అత్తయ్య ఇప్పుడు మాటియ్యలేను, నన్ను క్షమించు బొంగురు గొంతుకతో అన్నాడు. అలా అంటే కాదు, నువ్వు శుభవార్త చెప్తానంటేనే ఈసారి వచ్చేది అంది. మర్నాడు పార్వతి వాళ్ళు వెళ్ళిపోయారు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. కృష్ణమోహన్ ఎప్పుడు ఆంజనేయుల ఇంటికి వెళ్ళినా అనురాధ మిషన్ కుడుతూనే కనిపిస్తుంది. అతనికి చాలా జాలి వేసింది. గోపీకి ఉద్యోగం దొరికినా కూడా రాధ బట్టలు కుట్టడం మానలేదంటే వాళ్ళ ఇంటి ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివో కొంతైనా ఊహించుకోగలిగాడు. గోపీని మాట వరుస కడిగినట్లుగా వాళ్ళ ఇంటి విషయాలు అడుగుతూనే ఉంటాడు. ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. ఆ కుటుంబంతో ఏమాత్రం పరిచయం లేని తను ఏ వంకతో చేస్తాడు? ఒకసారి మాటల్లో కృష్ణమోహన్ అన్నాడు, మీ సిస్టర్ బట్టలు కుడతారు కదా, మిషన్ తీసుకోలేకపోయారా అని. ఆ మాటని గోపి ఏం తప్పుగా తీసుకోలేదు. ఎందుచేతనంటే ఆంజనేయులు అతని స్నేహితులు రాధ లోకమ్మ గారింట్లోనే బట్టలు కుట్టుకునేది. అంత దూరం వెళ్ళి చాలా అవస్థ పడుతుందన్న భావంతో మంచి మనసు గల కృష్ణమోహన్ అన్నాడని అనుకున్నాడు. తీసుకోవాలనే ఉందండి అన్నాడు మొహమాటంగా. ఎలాంటి మిషన్ తీసుకుంటారో ఇంట్లో అడిగి కనుక్కో, రేపు తీసుకుందాం, నెల నెల జీతంలో కట్టుకోవచ్చు అన్నాడు కృష్ణమోహన్. అతనికి మిషన్ కొనియ్యాలనుంది కానీ ఎలా ఇస్తాడు? గోపి గాలిలో తేలిపోతున్నట్లు ఇంటికొచ్చాడు. వస్తూనే రేపీ పాటికి మన ఇంట్లో కుట్టు మిషన్ ఉంటుందో అన్నాడు చంటి పిల్లాడిలా. ఎలా అంటూ రాధా కనకమ్మ ఆశ్చర్యంగా చూశారు. మిషన్లకి పేర్లు మంచి చెడులు ఉంటాయా? అన్నీ ఒకటేనా? కొడుకు మిషన్ కొంటానన్నందుకు తల్లి మనసు సంబరపడింది. రాధ మాత్రం జీతం రాగానే తెస్తాడులా ఉంది. ఇప్పుడు మిషన్కి ఏం తొందర? ఒక్క ఏడాదన్నా ఖర్చులు జాగ్రత్తగా చేసుకుంటే వడ్డీకి తెచ్చిన అప్పులన్నా తీరుతాయి. అప్పుడు నాన్నకి కాస్త తెరిపిగా ఉంటుందనుకుని ఎలా కొంటావో చెప్పు అంది. ఎలా కొంటానో మీకు అనవసరం. ఎలాంటి మిషన్ కావాలో చెప్పండి అంతే.
వీరుళ్లా నిలబడి అన్నాడు. గొప్పలే, చెప్పు ఎలా కొంటావో అంది రాధ. గోపి అసలు సంగతి చెప్పాడు. వాడు మంచి పనులు చేయడలే, ఏదైనా ఒక పని చేశాడంటే దాని వెనక ఓ పెద్ద కథ ఉన్నట్లే. వాడి నీడన చేరిన వాళ్ళు కూడా సుఖపడరనుకో. తాచుపాము నీడన చేరినట్టే. దుర్గమ్మ గారి మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. అక్కర్లేదు, ఇప్పుడు మిషన్కేం తొందర అంది మొహం తిప్పుకుంటూ. అసలు అనసూయ చెప్పగానే ఉద్యోగం ఇవ్వడంలో కూడా ఏదైనా దురుద్దేశం లేదు కదా అని అనిపించింది కాసేపు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ గోపిగాడు ఒట్టి అమాయకుడు. ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడనిపిస్తే పొంగిపోతాడు. ఇలాంటి సావకాశం మనకెప్పుడొస్తుంది? నెల నెల 30,000-50,000 కట్టుకుంటారు. నాకు శ్రమ తప్పుతుంది. హాయిగా ఇంటి పట్టును కూర్చుని కుట్టుకోవచ్చు. ఎవరో ఇవ్వబోయే సావకాశాలు మనకక్కర్లేదు. మనమే డబ్బు మిగిల్చుకొని కొనుక్కుందాం. దాంట్లో ఉండే ఆనందం ఇలా కొనుక్కోవడంలో ఉండదు. నాకిష్టం లేదు. ఖచ్చితంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన గోపి నీరు కారిపోయాడు. మరీ ఇంత మొహమాటం, అభిమానం పెట్టుకుంటే ఎలా? మనమేమన్నా ఊరికే తీసుకుంటున్నామా? మర్నాడు వెళ్ళబోయే ముందు నచ్చజెప్పబోయాడు. రాధ ఒప్పుకోలేదు. ఆ మధ్యాహ్నం అడిగావా, ఎలాంటి మిషన్ కావాలి అని అడిగాడు కృష్ణమోహన్. గోపీకి చాలా సిగ్గనిపించింది. రాధ మీద కోపం వచ్చింది కూడా. ఇప్పుడు మిషన్ వద్దటండి అన్నాడు. అతని కేసి చూడలేక తలదించుకున్నాడు గోపి. ఏం ఆశ్చర్యంగా అడిగాడు. తల్లిదండ్రి వద్దన్నారంటే డబ్బు కోసం చూసుకున్నారు అనుకుంటాడేమో. పిల్ల అంత కష్టపడుతున్నా జాలి లేదనుకుంటాడు. మా రాధకి మొహమాటం జాస్తి. తర్వాత తీసుకుంటానంది. ఆ రోజు ఆంజనేయులింట్లో తను కిటికీ దగ్గర నిలబడ్డం, రాధ కిటికీ తలుపులు భళ్ళును మూసుకోవడం గుర్తొచ్చింది. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఆ రోజు అపార్థం చేసుకుందా? అతని మనసు బాధగా మూలిగింది. కృష్ణమోహన్ మాట్లాడకపోవడంతో గోపి తలెత్తి అతని కేసి చూశాడు. అదోలా కనిపించాడు. సారీ సార్, మీరు సహాయం చేస్తానన్నా అందుకునే ధైర్యం లేదు, క్షమించండి పశ్చాత్తాప స్వరంతో నెమ్మదిగా అన్నాడు. దాందేముంది, ఎవరిష్టం వారిది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపి చాలా బాధపడ్డాడు. ఇంటికొచ్చి రాధ మీద కోపగించుకున్నాడు. బాగుంది, అతని గురించి మనం రోజు దెబ్బలాడుకుంటూ కూర్చుందాం. నన్ను అడిగావు కాబట్టి నా అభిప్రాయం చెప్పాను. మిషన్ కుట్టేది నేను. అది నా ఇష్ట ప్రకారం కొంటే కొనండి, లేకపోతే లేదు అంది కోపంగా. బాగా ఎక్కిస్తున్నాడులా ఉన్నాడు గురుడు. గోపి చేరిన కొద్ది రోజుల్లోనే సహాయం చేయాలని బుద్ధి పుట్టిందా? 2 రోజులు గోపి రాధ మీద కోపంగా ఉన్నాడు. తర్వాత ఎప్పట్లాగే మాట్లాడసాగాడు. అక్కకి బుద్ధి లేదు, అదే నేనైతేనా అనుకుంది చంద్ర. కృష్ణమోహన్ వచ్చేసరికి అనురాధ కిందనే కూర్చుని గ్రే కోట్లకి రౌండ్ కాజాలు కుడుతోంది. ఆ పక్కనే ఆంజనేయుల కూతురు ఏడాది బేబీ బొమ్మలతో ఆడుకుంటోంది. కృష్ణమోహన్ చూస్తూనే రాధ లేచి లోపల గదిలోకి వెళ్ళిపోయింది. అతను 5 నిమిషాలు నిలబడ్డా అనసూయ వచ్చే జాడ కనబడలేదు. ఎవరూ లేరా? ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది ఏం చెప్పకుండా. అతను గుమ్మం వరకు వచ్చి ఎవరూ లేరా, ఆవిడని ఒకసారి పిలుస్తారా అన్నాడు. ఆవిడ పక్కింటికి వెళ్ళింది పని మీద. గుమ్మం కేసి 4 అడుగులు వేసి అంది. ఇంట్లో వాళ్ళు లేరని అడిగే వరకు చెప్పాలని తెలియదా ఈ అమ్మాయికి? ఇంకో 2-3 నిమిషాలు గడిచాయి. అనసూయ రాలేదు. కాసిని మంచినీళ్ళు ఇవ్వగలరా అన్నాడు. అనురాధ గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి పెట్టింది. నీళ్లు అక్కడ పెట్టి వెనక్కి వెళ్ళిపోతుంటే కృష్ణమోహన్, ఇవి మీరు కుట్టినవేనా అన్నాడు. అవును అంది పొడిగా. ఇతనికెందుకు? ఆ రోజు గోపి మిషన్ తీసుకుంటానంటే వద్దన్నారట. ఇంత దూరం వచ్చి కుట్టుకోవడం మీకు శ్రమ కదూ? రాధ ముఖాన్ని పరీక్షగా గమనిస్తూ అన్నాడు. గోపి సిటీ బస్సుల కోసం నిలబడి ఆఫీసుకు రావడం కష్టం కదా, తప్పదు కదా. ఏ భావం లేకుండానే జవాబిచ్చింది. మిషన్ అంటే వందలతో అయ్యే పని. నేనే అన్నాను నెల నెల జీతంలో తీసుకుంటానని. మీరు వద్దన్నారట. ఇలా ఎంతమందికని ఇయ్యగలరు అంటే తెల్లబోతూ అడిగాడు. సెంటర్లో ఎంతోమందికి మిషన్లు లేవు, అందరూ కుట్టుకోవటంలా. వాళ్ళందరితో నాకేం సంబంధం? అతని మనసు చాలా దెబ్బతింది. మరి నాతో ఏం సంబంధం? అతను నిర్విణ్ణుడైనట్టు చూశాడు. గోపిని బట్టి సహాయం చేయాలనుకున్నాను. మీ అభిమానం దెబ్బతినటానికి నేనేం ఊరికే ఇయ్యటం లేదు. మీరు అర్థం చేసుకోలేదు. ఏమాత్రం కాస్త శ్రద్ధగా గమనించినా అతని స్వరంలో బాధని ఇట్టే గ్రహించగలదు ఎవరైనా. అనురాధ లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ కిందికి వచ్చేసరికి అప్పుడే పక్కింటి నుంచి అనసూయ వస్తోంది. కృష్ణమోహన్ని చూడగానే, రండన్నయ్య గారు, చీరలు వచ్చాయంటేనో పక్కింటికి వెళ్ళాను. మీరొచ్చి చాలాసేపు అయిందా అంది. ఇప్పుడే వచ్చాను. ఆంజనేయులు ఇంకా రాలేదా? బెజవాడ వెళ్ళారండి. రండి కాఫీ తీసుకుని వెళ్దురు గాని. రేపు వెళ్తానన్నాడు. మొదట అలాగే అనుకున్నారు, నిన్న సాయంత్రం అనుకున్నారట. ఆహా, పనుంది, మీ చేతి కాఫీ ఈసారి వచ్చినప్పుడు అంటూ వెళ్ళిపోయాడు. అనురాధతో మాట్లాడాలనే ఆరాటాన్ని అణుచుకున్నాడు కృష్ణమోహన్. తనంటే ఆ అమ్మాయికి సదభిప్రాయం లేదని గ్రహించాడు. అది మొహమాటం కాదు. కారణం ఏమిటో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
లేకపోతే ఆ రోజు తను చూడడమే ఆ అమ్మాయి దృష్టిలో మహా అపరాధమో. మరి మరీ మనసు నిలవనప్పుడు, అనురాధను చూడాలనే ఆతృతని అణుచుకోలేనప్పుడు ఆంజనేయుల ఇంటికి వస్తాడు. సాధారణంగా అతను వచ్చినప్పుడు రాధ అక్కడ ఉంటుంది. సెంటర్ బట్టలు లేనప్పుడు ఇంట్లోనే చుట్టుపక్కల వారిచ్చినవో ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అతను వచ్చినప్పుడు అనురాధ కనిపించకపోతే మళ్ళీ రాధని చూసే వరకు అతని మనసుకి ఏదో వెలితిగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇదేమిటి, తను చేస్తున్నదేమిటి, ఎందుకు ఆ అమ్మాయి కోసం అలా ఆతృతగా పరిగెత్తడం, ఆ అమ్మాయితో తనకేం సంబంధం, ఒక్కసారన్నా ఆ అమ్మాయి నవ్వుతూ మాట్లాడలేదు, తనంటే ఆ అమ్మాయికి సదభిప్రాయం లేదు, తను మరో దెబ్బ తినకూడదు, ఏ చిక్కుల్లోనూ ఇరుక్కోకూడదు అనుకుంటాడు. కానీ ఈ మనసు ఉందే, అది మనం చెప్పినట్లు వినదు, దాని చిత్తం వచ్చినట్లుగా అది నడుచుకుంటుంది. గోపిని వాళ్ళ ఇంటి విషయాలు అడగడం తగ్గించాడు. కానీ గోపి అది వరకు అతని దగ్గర చనువు ఏర్పడడంతో తనే చనువుగా చెప్తుండేవాడు. గోపికి ఉద్యోగం వచ్చినా ఇంట్లో ఇబ్బందులు తీరటం లేదు. కారణం వడ్డీలకి వడ్డీలు పోసి అప్పులు చేయడమే. బట్టల కొట్లో అప్పులు, మందు కొట్లో అప్పులు, కిరాణా కొట్లో అప్పులు, ఆఖరికి బొగ్గుల దుకాణంలో కూడా అప్పులే. అల్లుడొస్తే, ఎవరైనా బంధువులొస్తే కూరలమ్మి దగ్గర కూడా ఖాతా పెట్టందే గడవదు. రామనాథం సంసారం మరీ ఇంత ఒడిదుడుకుల్లో ఉండేది కాదు అది వరకు. 6 ఏళ్ల క్రితం కూతురు శ్రీమతి పెళ్లి చేయడంలో వెనక చిల్లిగవ్వ ఆస్తి లేక అప్పుల పాలయ్యాడు. 5,000 కట్నం ఇచ్చాడు. ఎంత పొందిగ్గా చేద్దామన్నా మరో 5,000 ఖర్చవడంతో చాలా ఇబ్బందుల పాలయ్యాడు. దానికి సాయం ఒకదాని వెంట మరో ఖర్చు. పెళ్లి చేసిన ఏడాదిలోనే పండక్కి బియ్యాల వారిని తీసుకురావడం, ఆ వెంటనే పురుళ్ళకి తీసుకురావడం, బారసాలకు చేసిన అప్పు తీర్చకపోగా అప్పు మీద అప్పులు చేయడంతో అసలు తీరటం లేదు. వడ్డీలు తీర్చటమే కష్టమైపోతోంది. ఆఫీస్లో ఎన్ని రకాల లోన్లు దొరుకుతాయో అన్నీ చేశాడు. మళ్ళీ లోన్ కోసం ఎదురు చూడడం. కనకమ్మకి పెళ్లిలో పెట్టిన గొలుసు, రామనాథంకి పెళ్లిలో పెట్టిన వెండి కంచం తాకట్టులోకి వెళ్తుంటాయి, వస్తుంటాయి. ఇది ఆ ఇంటి పరిస్థితి. అనురాధ అనుకుంటుంది, గోపికి ఉద్యోగం దొరకలేదనుకుని ఓ 4 ఏళ్ల పాటు జీతం ఇంట్లో నయా పైసా వాడకుండా ఉంటే అప్పులు తీరిపోతాయి, అప్పుడు హాయిగా ఉండొచ్చు అని. కానీ అది సాధ్యం కాదు. బట్టల కొట్లో, కిరాణా కొట్లో ఇలాంటివన్నీ ఆపు చేసి అప్పులు తీర్చుకుంటూ ఉంటే ఊరుకుంటారా? అనురాధకి పెళ్లి చేయాలి, చంద్రాకి పెళ్లి చేయాలి, బాబు చదువు అవ్వాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఆ దంపతుల దిగులు, డబ్బు లేని చిరాకులో రామనాథం ఇంట్లో ఎగురుతాడు. ఎంత డబ్బు తెచ్చినా సరిపోవటం లేదు, నా రెక్కల్లో ఓపికనున్నాళ్ళు తెచ్చి పడేస్తాను, ఆ తర్వాత మీ కర్మ, నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది అంటాడు. అతను విసుగులో అన్నాడని అందరికీ తెలుసు. మౌనంగా విని ఊరుకుంటారు. కానీ చంద్ర ఊరుకోదు. ఎంత డబ్బు తెస్తున్నట్ట, ఇక్కడేం కూర్చుని పాయసాలు జొరటం లేదు ఎవ్వరు. వానాకాలం బట్టలు ఆరకపోతే వేసుకోవడానికి మరో జత బట్టలన్నా కుట్టించరు కానీ అంటూ తల్లి దగ్గర సణిగి మరుసటి రోజు నుంచి 5 పైసలు పెట్టి కొత్తిమీర కొన్న ఓ పుస్తకంలో రాయసాగింది. ఫస్ట్ తారీఖుకి తండ్రికి చూపించింది కూడా. ఆ పూట అతని మూడ్ బాగుందిలా ఉంది. నవ్వి ఊరుకున్నాడు. శ్రీమతికి కోరికలున్నా ఎదుటపడి సాధించదు. తనేదో పోగొట్టుకున్నట్టు మదనపడుతుంది. మరీ తిక్కగా అనిపించినప్పుడు 4 రోజులు భర్తతో మాట్లాడడం మానేస్తుంది. చంద్ర అలా కాదు. తనకి కావాలన్నది ఇయ్యకపోతే సాధించేస్తుంది. ఒక్కొక్కసారి అన్నం మానేసి భీష్మించుకొని కూర్చుంటుంది. శ్రీమతిని, అనురాధని కాలేజీలో చేర్పించనంటే ఊరుకున్నారు. చంద్ర అలా ఊరుకోదు. 10th తప్పింది, లేకపోతే కాలేజీలో చేర్పించమని ప్రాణాలు తీసేదే. లెక్కల్లో పోయింది, ఇప్పుడు మళ్ళీ కట్టింది, టైపుకి వెళ్ళొస్తోంది. ఇంట్లో పరిస్థితిని బొత్తిగా అర్థం చేసుకోదు. రేపు దేవుడికి కొబ్బరికాయ కొడతామంటే ఈరోజే ఆ కొట్టబోయే కొబ్బరికాయతో లడ్డూ చేయాలో పచ్చడి చేసుకోవాలో నిర్ణయమైపోతుంది. రోజులు అంత గడ్డుగా ఉన్నాయి. రోజు పూలు కొనుక్కొని తలనిండా పెట్టుకోవాలని, రకరకాల బట్టలు గాజులు కొనుక్కోవాలని, కనీసం వారానికి ఒక సినిమాకైనా వెళ్ళాలని, ఇలా చాలా కోరికలు చంద్రాకి. అనురాధ సెంటర్ డబ్బు వచ్చినప్పుడల్లా చంద్రాని, బాబుని సినిమాకు వెళ్ళమని డబ్బులు ఇస్తూనే ఉంటుంది. రోజులు గడిచిపోతున్నాయి. రవిశంకర్ వివాహం బ్రహ్మాండంగా జరిగింది. పార్వతి రవిశంకర్ పెళ్లికి వచ్చి వెళ్ళింది. రాజేష్కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పింది. రాజేష్ పెళ్లి ముందు నీ పెళ్లి జరగాలి కృష్ణ అంటూ ఎన్నో విధాలు చెప్పింది. ఇప్పుడు కాదు, రాజేష్ సతీష్ వివాహాలు జరగని అత్తయ్యా, అప్పుడు తీరిగ్గా నాకు పిల్లని వెతుకుతూ గాని అన్నాడు. నా మాట తప్పకుండా వింటావనుకున్నాను, నిష్ఠూరంగా అంది. నన్ను అర్థం చేసుకోమ్మా, నీ మాట వింటాను. ఇప్పుడు కాదు, అవతల రవి ఏజెన్సీలో శంభునాథ్ కోరిన డబ్బు అతనికి ఇచ్చివేసి అతన్ని వదులుచుకున్నాడు రవిశంకర్. ఇప్పుడు రవి ఏజెన్సీలో కృష్ణమోహన్ పార్ట్నర్. రామనాథునికి మధ్య ఒంట్లో బాగుండలేదు. గోపి కృష్ణమోహన్ పరిస్థితి చెప్పి డబ్బు అవసరం ఉందని నెల నెల జీతంలో
కట్టుకునేట్టు సర్దమని అడిగాడు. కృష్ణమోహన్ సరేననిచ్చాడు. ఆ పూట కృష్ణమోహన్ వెళ్ళిపోతుంటే గోపి తను ఈ పూట తొందరగా వెళ్ళాలని, మర్నాడు రానని చెప్పాడు. సరే అన్న కృష్ణమోహన్ స్కూటర్ స్టార్ట్ చేస్తూ, ఆలస్యం ఉందా? వస్తే రా, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఆలస్యం ఏం లేదని గోపి వచ్చి వెనకాల కూర్చున్నాడు. అంతవరకు వచ్చిన పెద్ద మనిషిని లోపలికి రమ్మనకపోతే ఏం బాగుంటుంది? గోపి కృష్ణమోహన్ని లోపలికి రమ్మని ఆహ్వానించాడు. అతనేం ఆలస్యం చేయకుండా స్కూటర్ దిగి గోపి వెంట లోపలికి వచ్చాడు. రాధ కోసం అతని కళ్ళు వెతికాయి. కనబడలేదు. నల్లగా సన్నగా మంచాన్ని అంటుకుపోయినట్టున్నాడు రామనాథం. భర్తకి కాళ్ళు పిసుకుతున్న కనకమ్మ లేచి గుమ్మం వరకు వెళ్ళి నిలబడింది. చంద్ర కూడా తల్లి పక్క నిలబడి కృష్ణమోహన్ని కుతూహలంగా చూడసాగింది. అనురాధ అతని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్కి కుర్చీ వేసి కూర్చోమని తండ్రికి పరిచయం చేశాడు. లోపలికొచ్చి రాధని స్ట్రాంగ్గా కాఫీ పెట్టమని చెప్పాడు. రామనాథం నీరసంగా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. కొడుకు ఉప్మా చేసి పెట్టమన్నాడు. 4 పచ్చిమిరపకాయలు అడుగుదామని వచ్చిన దుర్గమ్మ ఎవరిదో పరిచయం ఉన్న గొంతులా అనిపించి, ఎవరే వచ్చారు అని అడిగింది. అనురాధ మాట్లాడలేదు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన చంద్ర చెప్పింది. దుర్గమ్మ గబగబా రామనాథం ఉన్న గదిలోకి వచ్చింది. ఎలా ఉందండి మీ ఇంట్లో అంటూ. అప్పుడే కృష్ణని గమనిస్తున్న దానిలా ఓ అడుగు వెనక్కి వేస్తూ, నువ్వా అంది ఆశ్చర్యం నటిస్తూ. దుర్గమ్మను అక్కడ చూసి అతను తెల్లబోయాడు. కానీ అతనేం మాట్లాడలేదు. దుర్గమ్మ మనసు పరిపరి విధాల పోతోంది. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? గోపిగాడు అక్కడ పనిచేస్తున్నంత మాత్రాన వాడి తండ్రిని చూడ్డానికి వచ్చాడా? లేక అనురాధ మీద మనసు పడిందా? లేకపోతే వీళ్లే కృష్ణ ఒంటరిగాడు, మనకి ఈడొచ్చిన పిల్లలున్నారని వాడితో అభిమానంగా రాసుకు తిరుగుతున్నారా? గోపి కాఫీ తీసుకొచ్చిచ్చాడు. కృష్ణమోహన్ వెళ్తానని లేచేసరికి, మా ఇంట్లోకి రా, కాఫీ తీసుకువెళ్దూ గాని అంది దుర్గమ్మ. ఈసారి వస్తాలేండి అనేసి వెళ్ళిపోయాడు. ఈసారి వస్తాట అంటే ఇక్కడికి వస్తూనే ఉంటాడన్నమాట. కసిగా పళ్ళు నూరుకుంది. ఈ మధ్య దుర్గమ్మకి ఇదే ఆలోచన తట్టింది. రామనాథం పెద్దగా కట్నాలిచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితుల్లో లేడు. దానికి 25 వచ్చాయో వెళ్ళాయో. రాధా బుద్ధిమంతురాలు. ఓ 100 రూపాయలు చేతిలో పెట్టి ఈ నెలంతా దాంతోనే సంసారం గడపాలన్నా గుట్టుగా నడుపుకురాగల సమర్థురాలు. సత్తిగాడికి రాధని చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని సరే అంటారు. మాకు కానీ కట్నం అక్కర్లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసి ఉద్యోగం వేయించుకో అంటే ఎగిరి గంతేయడు అనుకుంది. ఇప్పుడు తనకేదో అన్యాయం అయిపోతున్నట్లు బాధపడసాగింది. పచ్చిమిరపకాయలు తీసుకుని గుమ్మం దిగుతూ తనలో తను అనుకున్నట్టుగా అంది. మొహం చెల్లద్దు రావడానికి నన్ను చూస్తూనే బెదిరాడు. తన ఆటలు ఇక్కడ సాగవని భయపడ్డట్లున్నాడు. ఎప్పుడూ మనదే అవదు కాలం అంటూ. ఆ రాత్రి సత్యంతోంది. ఒరే సత్తి, అనురాధ నీకు నచ్చిందిరా అని. సత్యం గుటక మింగాడు. ఒక్కసారన్నా తన కేసి చూస్తుందేమోనని ఎన్నో చేష్టలు చేసినా కన్నెత్తి చూడలేదు. అమ్మేమిటి ఇలా అడుగుతోంది? వాళ్ళు కానీ అడిగారా? కాలర్ సవరించుకోబోయాడు. ఒంటి మీద చొక్కా లేదు. ఏం అలా అడుగుతున్నావు అని అడిగాడు. అసలు చెప్పు అని. బాగానే ఉంటుంది. ఏం వంక? చేతి నిండా పనే నిట్టూర్చింది. నువ్వెక్కడన్నా పనిచేస్తావేమోనంటే నీకు కుదరలేదాయే. అసలు సంగతి చెప్పు. ఈరోజు ఇలా అడుగుతున్నావేం అని అడిగాడు. అసలు సంగతి ఏముంది? నాకే అలా అనిపించింది అంది. నువ్వు వెళ్ళి అడుగుతావా? ఎంత అవమానం అన్నట్టు చూశాడు. వాళ్లే మన కాళ్ళ దగ్గర నిలబడాలి. వస్తాదు లాంటి తన శరీరాన్ని మురిపెంగా చూసుకున్నాడు. తల్లి అలా అన్నప్పటి నుంచి రాధ తనకి నిశ్చయమైపోయినట్లే భావించాడు. మరీ కాస్త నిటారుగా నిలబడి వస్తాదులా నడవసాగాడు. తనని చూసి వెనక నవ్వుతున్నారని సత్యం గ్రహించటం లేదు. కృష్ణమోహన్కి డబ్బుకి లోటు లేదు. ఓ ఇల్లు అమ్మకానికి వస్తే కొని రిపేర్లు కొద్దిగా చేయాల్సి వచ్చి చేయించి రంగులు వేయించాడు. అంత ఇంట్లో ఒక్కడూ ఉండడానికి చాలా బాధగా ఉండేది మొదట్లో. రాజేష్ సతీష్ల వివాహాలైనాయి. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులైనారు. పార్వతిని ప్రకాశ్రావుని వచ్చి తన దగ్గర ఉండిపోమ్మని ఎన్నో విధాల బ్రతిమలాడాడు. వాళ్ళు కొడుకులు రమ్మన్నా వెళ్ళలేదు. అలాగే ఇక్కడికి రాలేదు. కృష్ణమోహన్ ఇల్లు కొనుక్కున్నాక వచ్చి 10 రోజులుండి వెళ్ళారు. ఈ ఇల్లు కొన్న నెల రోజులకే పినతండ్రి రామబ్రహ్మం మీద వేసిన దావాలో నెగ్గాడు. అన్నగారి మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుని అతనికి చిల్లిగవ్వ ఆస్తి దక్కనీయకుండా తిరిగి రాయించుకున్న ఆస్తిని కృష్ణమోహన్ దావా వేసి నెగ్గాడు. రామబ్రహ్మం తరపు వాళ్ళు కృష్ణమోహన్ని దుయ్యబట్టారు. మొదటి నుంచి భానుమూర్తి మెతకదనం, శాంత మంచితనం తెలుసుకున్న వాళ్ళు మహాబాగా చేశాడు అనుకున్నారు. తనొక్క రవిశంకర్కి చెప్పాడు. ఇంతమందికి ఎలా తెలిసింది? ఆశ్చర్యపోయాడు కృష్ణమోహన్. ఇల్లు కొనుక్కున్న పార్టీ ఇవ్వలేదు, ఇప్పుడు రెండింటికి కలిపి పార్టీ ఇవ్వాల్సిందే అంటూ స్నేహితులు పరిచయస్తులు పట్టుబట్టారు. ఇలాంటి సందడి సమావేశాలు అతనికి అలవాట్లేదు. అయినా తప్పదు. హోటల్లో ఏర్పాటు చేద్దామనుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాక ఇంట్లో 10 మంది కావాలి. నువ్వు ఎలాంటి పార్టీ అయినా ఇవ్వు, ఇంట్లో ఇవ్వాల్సిందే అన్నాడు. ఒప్పుకున్నాడు కృష్ణమోహన్. గోపికి అందరినీ తీసుకురమ్మని చెప్పాడు.
కానీ రాధ రాలేదు. మంచి బట్టన్నా లేదు. అక్కడికంతా గొప్పవాళ్ళు వస్తారేమో, పిల్లలు మీరు వెళ్ళిరండి అంది కనకమ్మ. రాధని రమ్మని గోపి బ్రతిమలాడాడు. తల్లి కూడా వెళ్ళమని చెప్పింది, కానీ రాధ వినలేదు. నాకక్కడ ఎవరూ తెలియదు అని తప్పించుకుంది. కనకమ్మ, రాధ మినహాయించి అందరూ వెళ్ళారు. బాబుకి, చంద్రాకి చాలా సంతోషంగా ఉంది. చంద్రాకి ఆ ఇల్లు, అక్కడికి వచ్చిన వ్యక్తుల్ని చూసేసరికే కళ్ళు చెదిరాయి. ఛీ, తన బ్రతుకుతున్నది ఓ బ్రతుకేనా అని చీదరించుకుంది. కృష్ణమోహన్కి పరిచయస్తులు ఎక్కువైనారు. ఆడపిల్లలున్న తండ్రులు పరిచయాలు వృద్ధి చేసుకుని ఇళ్లకు ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. అన్నింటికన్నా ఈ సమస్య ఎక్కువైంది కృష్ణమోహన్కి. పెళ్ళిళ్ళకి, పార్టీలకి వెళ్ళొస్తుంటే రకరకాల జంటల్ని చూసన్నా కృష్ణ మనసు మారుతుందని రవిశంకర్ ఆశిస్తాడు. అలాంటిది జరగటం లేదు. ఇంట్లో అందరికీ పార్టీ ఇచ్చి అందరినీ ఎంతో ఆనందంగా ఆహ్వానించి అంత గ్రాండ్గా పార్టీ ఇచ్చిన కృష్ణమోహన్ పార్టీ అవగానే వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. కృష్ణమోహన్ బద్ధకంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా తల్లి ఫోటో. లేచి నిలబడి ఆ ఫోటో దగ్గరగా వెళ్ళి కొన్ని క్షణాలు ఆ ఫోటోనే దీక్షగా చూస్తూ వెనుదిరిగాడు. రాత్రంతా ఇంచుమించు కలత నిద్రలాంటి నిద్రే. కళ్ళు మంటలుగా ఉన్నాయి. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. టిఫిన్ వద్దని ఒట్టి కాఫీ తీసుకుని వెళ్ళిపోయాడు. అది వరకు అనురాధ తలెత్తి చూస్తుందేమోనని రకరకాల చేష్టలు చేసి విసుగొచ్చి, మడ్డి మృగం, ఈ పిల్లతో తనకేమిటని వదిలేసిన సత్యం, తల్లి అనురాధ నీకు నచ్చిందిరా అని అడిగినప్పటి నుండి కాలరెత్తి వీరుళ్లా తిరిగాడు. అయినా అనురాధ తనకేసి కన్నెత్తి చూడలేదు. అయినా సత్యం నిరాశ చెందకుండా అనురాధ బయటకెళ్ళడం చూశాడంటే తను ఏదో ఓ పని ఉన్నవాడిలా వెళ్ళేవాడు. 2-3 సార్లు పలకరించాడు కూడా. ఓసారి ముభావంగా, మరోసారి పెడసరంగా జవాబిచ్చింది. ఓ రోజు సెంటర్ నుంచి కోటా బట్టలు తెచ్చుకుంటోంది అనురాధ. ప్లాస్టిక్ బుట్ట హ్యాండిల్స్ లేకపోవడం వల్ల సెంటర్లోనే కాకి బట్ట పీలికలు తాడుగా ముళ్ళు పెట్టి వాటిని బుట్టకు కట్టింది. గబగబా ఇంటికొచ్చేయాలనే ఆతృతతో గబగబా నడుస్తోంది. 2 చేతల బుట్టలు చాలా బరువుగా ఉన్నాయి. సత్యం వెనక నుంచి వస్తూ అనురాధను చూశాడు. గబగబా అడుగులు వేసి అనురాధను కలిశాడు. సెంటర్ నుంచా అని అడిగాడు. మూలిగినట్టుగాని వడివడిగా అడుగులు వేయసాగింది. పాపం, మీరు చాలా శ్రమ పడుతున్నారు సానుభూతిగా అన్నాడు. అనురాధ మాట్లాడలేదు. మీరు ఆడపిల్ల అయ్యుండి కూడా కుటుంబానికి ఏదో సాయపడాలని ఇంత శ్రమపడటం చూస్తుంటే నేను అమ్మకు ఏం సహాయం చేయలేకపోతున్నందుకు ఎంత సిగ్గుగా ఉంటుందో. ఓరగా చూశాడు. ఇలా కబురు చెప్పే బదులు చేయొచ్చుగా, విసుగు నడుచుకుంటూ అంది. లోపల పళ్ళు నూరుకున్నాడు. ఎవరిస్తారు చెప్పండి? ఆ కృష్ణమోహన్ గాడి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. వాడి దగ్గర పనిచేసే కంటే హోటల్లో ఏ సర్వర్గానో పనిచేయడం నయం. ఈ ఊళ్ళో అన్ని హోటళ్ళున్నాయి, చేరకపోయారా? ఏం చూసుకుని ఇంత పొగరు? పళ్ళు నూరుకుంటూ, అరే నామతి మండ, ఓ బుట్ట ఇలా ఇవ్వండి. అసలు బుట్ట అందుకుందామనే మిమ్మల్ని అంత దూరంలో చూసి పరిగెత్తుకొచ్చాను అంటూ అనురాధ చేతిలో బుట్ట తీసుకోబోయాడు సత్యం. వద్దు, విసుగ్గా అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంది. నేను ఇంటికే వస్తున్నాను. మీరు ఇవ్వకపోతే నా మనసు చాలా బాధపడుతుంది. రాధా, ప్లీజ్ ఇటివ్వు. ఏకవచన ప్రయోగం మొదలెట్టాడు. తెచ్చిపెట్టుకున్న సహనం చచ్చిపోయింది అనురాధలో. అసలే చేతులు గుంజుతున్నాయి బట్టల బరువుకి. సత్యం కేసి తీక్షణంగా చూస్తూ, ఏయ్ మిస్టర్, చెప్తుంటే నీకు కాదు, మర్యాదగా వెళ్ళు అని మొహం తిప్పేసుకుంది. పొగరు మహా తన అందానికి మురిసిపోయి ఏ రాజకుమారుడో పూల విమానంలో వచ్చి పరిణయమాడతాడనుకుంటోంది కాబోలు. కన్నెచెర విడిపించి సత్యం అనే రోజు రాకపోదు అనురాధ, కసిగా అనుకున్నాడు. అనురాధ వెళ్ళిపోయింది. అనురాధ గబగబా జడవేసుకుని మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్తుంటే కిటికీలోంచి చూసిన సత్యం, నీ పిచ్చి కాని అమ్మా, కృష్ణమోహన్ నాకెందుకు ఇస్తాడు ఉద్యోగం? నాకేమన్నా ఈడొచ్చిన చెల్లెళ్ళున్నారా? నీ బాధపడలేక వాడి దగ్గరికి వెళ్ళానే కానీ అంటున్నాడు. అసలే చిరాగ్గా ఉన్న అనురాధకి సత్యం మాటలతో మరీ చిరాకేసింది. మొహం కడుక్కున్నాను అనిపించి లోపలికొచ్చేసింది. చీర మార్చుకుని తల్లితో, నేను వెళ్తానమ్మా అంటూ బుట్టలు 2 చేతుల్లోకి తీసుకుంది. చంద్ర ముసుగు కొద్దిగా తొలగించి, నా చెప్పులు వేసుకెళ్ళొద్దు అనేసి మళ్ళీ ముసుగు తన్నింది. నీ చెప్పులు వేసుకెళ్ళటం లేదులే అంది రాధ. ఏమిటి ఆ పొగరు? రోజుకి మరీ మితిమీరిపోతోంది. ఈ ఇంట్లో అందరూ మహా సాగనిస్తున్నారు నీకు. నువ్వు కాస్త కూడా వెళ్ళకూడదు? ఆ 2 బుట్టలు అదే తీసుకెళ్లాలా? నేనొస్తానంటే రానివ్వదు కసురుకుంది కనకమ్మ. పర్వాలేదులే అమ్మా అంది రాధ పాత చెప్పుల్ని వేసుకుంటూ. పోనీ రిక్షాలోనన్నా వెళ్ళు, ఈ దరిద్రం ఎప్పుడూ తీరేది కాదు కానీ ఈవేళ డబ్బు రాగానే ముందు కాళ్ళకి చెప్పులు కొనుక్కో తల్లి. అలాగే 2 ప్లాస్టిక్ బుట్టలు కూడా కొనుక్కో. ఇంత కష్టపడుతున్నావు, నీకై నువ్వేం కొనుక్కోవు అంది బాధగా. గోపీకి ఉద్యోగం దొరికాక కూడా అలా ఎందుకనుకుంటానవమ్మా? ఎంత 2-3 ఏళ్ళు ఒప్పిక పడితే ఇంకా నాన్నగారు లోన్లు పెట్టవలసిన అవసరం ఉండదు. జీతం అంతా చేతికొస్తే ఇబ్బందులే ఉండవు అంది.
రాధ వెళ్ళిపోయాక చంద్రాని మళ్ళీ కేక వేసింది కనకమ్మ. చంద్ర పెదవి విప్పలేదు, అలాగే ముసుగు తన్ని పడుకుంది. నింపాదిగా నడుస్తుంటే చేతిలో బరువు రెట్టింపైనట్లుగా ఉంది. పోనీ గబగబా నడుద్దామంటే చెప్పులు సరిగ్గా లేవు. ఎలాగో తంటాలు పడి పెట్టిన పిన్నీస్ కూడా ఊడొచ్చిందంటే ఈ ఎండలో డ్యాన్స్ చేయాల్సిందే. అమ్మ అన్నట్లు ఈరోజు చెప్పులు కొనేసుకోవాలి. పాత చెప్పుల కేసు చూసుకుంది. ఇంకా మీకు మాకు రుణం తీరబోతోంది అనుకుంది. అప్పుడే కొత్త చెప్పులు కొనుక్కున్నంత బలం వచ్చింది. 2 రిక్షాల్ని బేరమాడింది. ఒకడు రూపాయి అడిగాడు, ఇంకో రిక్షావాడు రూపాయన్నర అడిగాడు. 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోయేదానికి రూపాయి ఎందుకు తగలేయడం? లోకమ్మ గారి బట్టలు ఇచ్చేస్తే తనకింత బరువు ఉండదు. గోపీని సాయంత్రం తొందరగా రమ్మని చెప్పింది సినిమాకి వెళ్దామని. గోపి ఈసారి డబ్బంతా పెట్టి తన్నే బట్టలు కొనుక్కోమన్నాడు. తనంటే వాడికి ఎంత అభిమానం. చంద్రాకి 2 జతల బట్టలు తీసుకోవాలి. బాబుకి తనకి చెప్పులు, బాబుకో జత బట్టలు, నాన్నగారికి 2 బనియన్లు. ఎదురుగా సైకిల్ మీద చాలా స్పీడ్గా వస్తున్న వ్యక్తి అనురాధ పక్కగా రాసుకున్నంత దగ్గరగా పోతూ భుజం పట్టి తోసేశాడు. ఆలోచనలతో చేతిలో బరువుని మర్చిపోతూ నడుస్తున్న అనురాధ తూలి ముందుకు పడిపోయింది. 2 చేతుల్లో బుట్టలు విసిరేసినట్లు చెరో పక్కకి పడిపోయినాయి. సైకిల్ మీద వ్యక్తి ఆగిపోయాడు. ఆ వెనకనే ఉన్న కుర్రాడు ఆ 2 బుట్టల్ని తీసుకుని సైకిల్ మీద ఉన్న వ్యక్తికేసి బంతిలా ఎగరేశాడు. సైకిల్ మీద వ్యక్తి కూడా ఓ బంతిని అందుకున్నట్లే అందుకున్నాడు. సైకిల్ మీద ఉడాయించాడు. ఇది కనులు మూసి తెరిచేంత సునాయాసంగా జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆ 2 కుర్రాళ్ళు ఉడాయించారు. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి, ఎలాగో గొంతు పెగిల్చుకుని అరిచింది రాధ. మధ్యాహ్నం ఎండవేళ ఇల్లాళ్ళు తలుపులు మూసుకుని లోపలుంటారు. ఓ ఇంటి కాంపౌండ్లో 4 పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడే అటు వచ్చిన 2 అనురాధ కేకలు విని ఏమిటంటూ వచ్చారు. నా బట్టలు పట్టుకుపోయారు, సైకిల్ మీద ఇట్టే వెళ్లారు, ఎలాగో గబగబా చెప్పేసింది. గొంతు వణికింది, ముచ్చెముటలు పోశాయి. నిలబట్టానికి శక్తి చాలటం లేదు. ఆ కేకలకి ఇళ్లల్లో వాళ్ళు బయటకొచ్చారు. దారిన పోయే మరికొంతమంది ఆగారు. తలో మూలా పరిగెత్తారు. సైకిల్ మీద వెళ్తూ ఏమిటా అని ఆగిన వాళ్ళు అలా సైకిళ్ల మీదే రివ్వున దూసుకు వెళ్లారు. అనురాధ ఎర్రగళ్ల షర్టు వేసుకున్నాడని చెప్పింది. ఆ ఎర్రగళ్ల షర్టు మసీదు సందులోకి మలుపు తిరిగాక మళ్ళీ కనిపించలేదు. అనురాధని ఓ ఇల్లాలు లోపలికి తీసుకువెళ్ళింది. రాధకి ఏడుపు తోసుకొస్తోంది. రానన్నా వినకుండా ఆ ఇల్లాలు బలవంతంగా లోపలికి తీసుకెళ్ళింది. రాధ 2 మోచేతులు కొట్టుకుపోయినాయి. బొటనవేలికి బాగా దెబ్బ తగిలింది. నెత్తురు కారుతోంది. చీరకి కూడా నెత్తురంటింది. ఎవరో చెప్పే వరకు అనురాధ తనకి దెబ్బలు తగిలినట్లే తెలియదు. ఆందోళనలో ఈ బాధ తెలియలేదు. లోపలికెళ్ళి కూర్చోమ్మా, అందరూ వెళ్ళారుగా, పట్టుకుంటారు అని రాధతో అని ఆ అమ్మాయి వేలుకి కాస్త తడిబట్ట చుట్టండి అక్కడున్న వాళ్లల్లో ఒకతను అన్నాడు. ఏం బట్టలవ్వి అడిగింది ఆ ఇంటి అల్లాలు. సెంటర్ బట్టలండి, ఏడుపుని దిగమింగుతూ ఎలాగో చెప్పింది. అయ్యో పాపం, ఎన్నున్నాయి? 20 ప్యాంట్లు 20 షర్ట్లు. ఈ అమ్మాయి ఇలా పెడుతూనే ఉంటుంది. ఏమిటోనమ్మా, వెదవ రోజులు మరీ తగలబడిపోతున్నాయి. రౌడీ వెదవలల్లా తిరుగుతూ అందరి నోళ్లల్లో మట్టి కొడుతున్నారు. ఓ పూట కష్టపడితే 4 రోజులు హాయిగా తిని తిరగొచ్చు. ఇలా అందరూ తలో మాట అంటున్నారు. అవేమీ అనురాధకు వినబట్టం లేదు. వాడు దొరికాడా? వాడు దొరక్కపోతే లోకమ్మ గారి బట్టలు తిరిగి తిరిగి నిరాశగా వెళ్లిన జనం వెనక్కొచ్చారు. వాడు దొరకలేదు. రాధ లేచి నిలబడింది. కాళ్ళు దడదడలాడుతున్నాయి, పెదాలు అదురుతున్నాయి. ఎంతో నిగ్రహంగా ఇంతవరకు ఆగిన కన్నీరు ఇంకా ఆగేట్టు లేదు. కాసేపు కూర్చో అమ్మాయి, మా అబ్బాయిని తోడు పంపుతాను, తూలి పడేట్టున్నావు అందావిడ. నవ్వుతూ ధైర్యంగా ఏదో చెప్పాలనుకుంది. సాధ్యం కాలేదు. పర్వాలేదండి అనేసి రోడ్డు మీదకి వచ్చేసింది. అక్కడ పూర్తిగా తెగిపోయిన చెప్పు, ఇంకా ఇహనో ఇప్పుడు అన్నట్టు మరో చెప్పు పడున్నాయి. పూర్తిగా ఊడిన చెప్పు. అస్సలు లాభం లేదు. తలంచుకొని వడివడిగా ఎలాగో ఇంటికొచ్చి పడింది. ఈరోజు పిల్లలు సినిమాకి వెళ్తామన్నారు. రాధ 2 మెతుకులు తిని ఎండను పడి వెళ్ళిందనుకున్న కనకమ్మ ఇంట్లో శనగపిండి లేకపోతే పక్కింట్లో గ్లాసుడు శనగపిండి బదులు తీసుకొచ్చి పకోడీలు వేద్దామని అప్పుడే పిండి కలుపుతోంది. అంతవరకు అతి ప్రయత్నం మీద ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. వస్తూనే నేల మీదనే పడుకుంది. అప్పుడే వచ్చావేమిటే అమ్మాయి, బట్టలు ఇవ్వలేదా అంటూ లోపల నుంచే అంది. రాధ నుండి జవాబు లేదు. రాధా రాధా అంటూ పిలిచింది. జవాబు రాలేదు. ఆవిడ కంగారుగా వచ్చింది. రాధ ముడిచిపెట్టుకొని పడుకుంది. డొక్కలు ఎగిరిపడుతున్నాయి. ఆవిడ హడలిపోయింది. రాధా, ఏమిటే, ఏమైంది చెప్పమ్మా అంటూ కుదిపింది. సెంటర్ బట్టలు పోయాయి. అయ్యో, ఎలా పోయాయి? ఆవిడ కూర్చుండిపోయింది. ఎవరో 2 కుర్రాళ్ళు సైకిల్ మీద వెళ్తూ నన్ను తోసేసి పట్టుకుపోయారు, దొరకలేదు. వెక్కిళ్ల మధ్య ఎలాగో చెప్పింది. 2-3 నిమిషాలు నోట మాట రాందాన్లా కూర్చుండిపోయింది కనకమ్మ. తర్వాత తేరుకొని, ఏడవకు, నువ్వేం చేస్తావు? రాత్రి పగలు ఎంత కష్టపడ్డావే?
ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేచి మొహం కడుక్కో లాలింపుగా అంది. అనురాధ లేవలేదు. ఈ సందడికి చంద్ర లేచింది. కనకమ్మ చంద్ర మీద విరుచుకుపడింది. నువ్వు కూడా వెళ్తే ఒకరికొకరు సాయం ఉండునా? మొండి ఘటానివి. ఒకళ్ళు చెప్తే వినే రకానివా? పొద్దున నుంచి ఎంత బ్రతిమాలింది. బాబు ఉంటే వాణ్ణన్నా పంపేదాన్ని. చంద్ర మాట్లాడలేదు. లోపల బాధపడుతోంది. అక్క అంత దిగులుగా ఉండటం, ఏడవటం తనెప్పుడూ చూడలేదు. తల్లి ఎంత బ్రతిమాలినా అనురాధ లేవలేదు. తల్లి బాధపడుతోందన్నా లేద్దామనుకుంది, కానీ లేవలేకపోయింది. లోకమ్మకి ఏం సమాధానం చెప్పుకోవాలి? తనకొచ్చే డబ్బు ఈ బట్టలకి సరిపోతుందా? తిరిగి తండ్రిని అడగాలా? ఈసారి వచ్చే డబ్బుతో ఎన్ని ప్లాన్లు వేసింది. కష్టపడ్డ వాళ్ళకే కష్టాలన్నీ. ఛీ! గోపి 4 గంటలకే వచ్చేశాడు. ఈసారి రాధకొచ్చిన డబ్బు ఇంట్లోకి వాడకూడదనుకున్నాడు. ఆడపిల్లలకి ఒంటికి సరిగ్గా బట్టలన్నా లేకపోతే ఎలాగా? ఈరోజు ఆ డబ్బు ఇంటిలో ఉంటే రేపు 10 ఖర్చులు ఎదర నోళ్లు తెరుచుకుని ఉంటాయి. ఈరోజు బజారెళ్ళి బట్టలు తీసేసుకోవాలి. సినిమాకు టైం లేకపోతే రేపు వెళ్ళొచ్చనుకొని 5ంటికి వస్తానన్నవాడు 4 గంటలకే వచ్చేశాడు. వస్తూనే వార్త విని నోట మాట రానివాళ్లా నిలబడిపోయాడు. రాధ కష్టమే అతని కళ్ల ముందు మెదులుతోంది. నెమ్మదిగా రాధ దగ్గరికి వెళ్ళాడు. రాధా అని తట్టి పిలిచాడు. అనురాధ లేచి కూర్చుంది. కళ్ళు ఎర్రగా వాచిపోయాయి. ఒక్కసారిగా మళ్ళీ దుఃఖం వచ్చింది. ఛా, ఎందుకు? ఊరుకో. ఎలా ఉంటాడు? మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా అంటూ వివరాలు అడిగాడు. కొంత స్థిమితపడ్డాక అంతా వివరంగా చెప్పింది అనురాధ. ఇంట్లో ఈ సంగతి రామనాథానికి చెప్పలేదు. అవసరమైతే చెప్పొచ్చని ఊరుకున్నారు. కానీ దాగలేదు. సెంటర్లో లోకమ్మకి తెలిసిపోయింది. ఆ మర్నాడే ఆఫీస్కి వెళ్ళినప్పుడు రామనాథానికి తెలిసిపోయింది. ఇంకా సెంటర్కి వెళ్ళక్కర్లేదు, అయింది చాలు అన్నాడు. రాధ మనసు చాలా బాధపడింది. రామనాథం 2-3 ప్రతి చిన్న విషయానికి మరీ చిరాకు పడుతున్నాడు. అతను ఓ రోజు ఇంట్లో నవ్వుతూ మాట్లాడాడంటే ఆ ఇంట్లో అందరికీ పరమానందమే. ఈ సంగతి లోకమ్మకి తెలియగానే వాళ్ళ పనిపిల్లని పంపింది రాధని రమ్మని. రేపొద్దున వస్తుందని చెప్పు అని పంపేసింది కనకమ్మ. తర్వాత పనిపిల్లని తీసుకుని ఆవిడ కూతురు వచ్చింది. కనకమ్మ ఏదో చెప్పబోయింది. అనురాధ తల్లిని ఉండమని, మీరు నడుస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అని వాళ్ళని పంపేసింది. మొహం కడుక్కొని చీర మార్చుకొని బయలుదేరింది. అక్క, నా చెప్పులేసుకో అంది చంద్ర. రాధకి చెప్పులు లేవు. వద్దు పర్వాలేదు, ఎండలేదు అంది. అక్క అంటూ చెప్పులు తీసుకొచ్చింది చంద్ర. చెల్లెలు కేసు చూసింది. ఆ కళ్ళల్లో ఎంతో దిగులు, బాధ. మారు మాట్లాడకుండా చెప్పులేసుకుని వెళ్ళిపోయింది. అనురాధ కనిపించే వరకు నిలబడి చూసి లోపలికొచ్చేసింది చంద్ర. ఆంజనేయులు కృష్ణమోహన్ మెట్లెక్కొస్తుంటే లోకమ్మ కంఠం ఖంగుమని వినపడుతోంది. ఆవిడంత గట్టిగా అరవటం ఆంజనేయులు ఎప్పుడూ వినలేదు. ఆంజనేయులు కృష్ణమోహన్ ఇద్దరూ ఒకేసారి అటు చూశారు. నాకదేం తెలియదమ్మాయి. ఆయన ఊళ్ళో లేనప్పుడు అంత డబ్బు నేనెక్కడి నుంచి తేను? వచ్చే డబ్బు సరిపోతే నువ్వన్నట్లుగా ఆగేదాన్ని. ఇప్పుడు సెంటర్కి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది అంటోంది. తలుపుని బల్లిలా అంటుకుపోయినట్లు నిలబడింది అనురాధ. లోపల అనసూయ కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతోంది. అనురాధను చూస్తే బాధగా ఉంది. లోకమ్మని తలుచుకుంటే మంటగా ఉంది. ఎంత అన్యాయం! ఇన్నాళ్ళు అనురాధ రెక్కలు ముక్కలయ్యేట్లు కుట్టిస్తుంటే తీరిగ్గా నవల్స్ చదువుకుంటూ సగం డబ్బు సంపాదిస్తోంది. ఇంత కష్టం కలిగి ఇబ్బంది పడినప్పుడు ఆదుకోవద్దు? అంత డబ్బు లేదా? తగలేసినంతుంది. ఆంజనేయులు కృష్ణమోహన్ లోపలికొచ్చారు. ఆంజనేయులు లోపలికి వస్తూనే ఏమిటి, ఏమైంది అంటూ అడిగాడు. అనసూయ అంతా చెప్పింది. లోకమ్మ ఇంత కఠినాత్మురాలని నేనెప్పుడు అనుకోలేదంది. అవతల మగవాళ్ళు రావటంతో లోకమ్మ గొంతు స్థాయి తగ్గించింది. అసలు ఎవరొచ్చారో వెళ్ళారో కూడా గ్రహించే స్థితిలో లేదు రాధ. ఇంత కష్టపడ్డా ఫలితం దక్కే సమయానికి రౌడీ వెధవలు గద్దల్లా తన్నుకుపోయారు. ఆ సంఘటనతోటే మతిపోతుంటే ఈవిడ కూడా ఇలా అభిమానంగా మాట్లాడితే ఎలా అని ఆ మాట్లాడేది లోకమ్మేనా అనిపిస్తోంది. అలా దీనంగా నిలబడ్డ రాధను చూస్తుంటే కృష్ణమోహన్కి చాలా బాధ అనిపించింది. ఇంట్లో మిషన్ లేక ఇంత దూరం వచ్చి శ్రమపడినందుకు ఫలితం లేకపోగా సగం రేటుకి తన బట్టలు కుట్టించుకుంటూ కూడా ఈవిడ మనిషా పాషాణమా అనిపించింది అతనికి. అనసూయ భర్తకి కృష్ణమోహన్కి బజ్జీలు చెరో ప్లేట్లో పట్టుకొచ్చింది. అప్పుడే అనురాధ వేళ్లాడేసిన మొహంతో మెట్ల వరకు వెళ్ళిపోయింది. అనసూయ గబగబా వెళ్ళి అనురాధ చేయి పట్టుకుంది. ఒక్కసారి లోపలికి రా, కాస్త స్థిమితపడి వెళ్దూ గాని. ఇప్పుడు రాలేను, ఆలస్యమైతే అమ్మ కంగారు పడుతుంది, అసలు ఇప్పుడు వెళ్ళొద్దుంది అంటూ వెళ్ళిపోయింది. కృష్ణమోహన్కి మంచినీళ్ళు కూడా ఎక్కలేదు. మాటిమాటికి ఆ దిగులు మొహమే కళ్ళ ముందు కదలాడుతోంది. గోపి చెప్తాడేమోనని సాయంత్రం వరకు ఎదురుచూసి కృష్ణమోహన్ అడిగేశాడు. అవునండి అంటూ జరిగిందంతా చెప్పాడు. డబ్బు ఎంత కట్టాలి? ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చా? ఇంకా ఏం తెలియదండి, నాన్నగారు వెళ్ళి మాట్లాడొస్తానన్నారు. సెంటర్ నుంచి వచ్చే డబ్బుంది, మరి కొంత తక్కువ అవుతుందేమో. క్షణం ఆగి అన్నాడు.
మా రాధ చాలా దిగులు పడిపోయిందండి. ఎంత చెప్పినా సర్దుకోలేకపోతోంది. చాలా కష్టపడింది పాపం. అంతే ఒక్కొక్కళ్ళ జీవితం లోపల అనుకోబోయి పైకనేశాడు. మొదట కాస్త తెల్లబోయినా ఆయనది మంచి మనసు అనుకున్నాడు. గోపి వెళ్లబోయే ముందు కృష్ణమోహన్ పిలిచి ఓ కవర్ అందించాడు. గోపికి ఏమిటో అర్థం కాలేదు. ఏమిటని అడిగే లోపల, చూడు గోపి, మీరు అడగకుండా నేను ఇలా ఇస్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నిన్న ఆంజనేయుల ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆవిడ ఇల్లు ఎగిరిపోయేలా కేకలు వేస్తోంది. నాకు చాలా బాధ అనిపించింది. అనసూయకి సహాయం చేయాలని ఉంది, కానీ శక్తికి మించింది. వాళ్ళ కుటుంబం మీకు తెలుసుగా. వాళ్ళ కుటుంబం చిన్నదైనా బాధ్యతలు ఎక్కువ. నిన్న అదే బాధపడింది. ఈ సంగతి ఇంట్లో చెప్పకు, అభిమానపడతాడు. నేనేం ఊరికే ఇవ్వటం లేదు. నీకు వీలున్నప్పుడు తీర్చు అన్నాడు. గోపి మనసు కృష్ణమోహన్ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మిషన్ కొంటానంటే రాధ వద్దన్నదిగా, అందుకే ఇంట్లో చెప్పొద్దన్నాడు అనుకున్నాడు. అనురాధ సెంటర్ మానేసింది. మౌనంగా తిరుగుతున్న రాధని చూస్తే గోపికి భయమేసింది. కృష్ణమోహన్ ఇచ్చిన డబ్బు ఇంకా ఉంది. మిషన్ కొనాలంటే కొంచెం తక్కువ అవుతుంది. ఇంట్లో ఎవరితోనూ సంప్రదించలేదు. ముందే చెప్తే వద్దంటారని. తన దగ్గరున్న డబ్బు కట్టేసి ఉన్నది వాయిదా పద్ధతిలో ఇచ్చేటట్లుగా కుట్టి మిషన్ తీసుకొచ్చేశాడు. కనకమ్మ చాలా సంబరపడింది. రామనాథం వాడు చాలా పెద్దవాడయ్యాడు. చెప్తే విందామన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. ఓ పక్క అంత ఖరీదైన వస్తువు కొంటూ మాట వరుసకైనా చెప్పలేదనే బాధ ఉంది. ఎలా కొన్నావు? కృష్ణమోహన్కి జరిగిన సంగతి ఎలాగో తెలిసి ఇచ్చాడనే అనుమానం కలిగి తీక్షణంగా చూస్తూ అడిగింది. అలా రాధ అడుగుతుందని గోపికి తెలుసు. ఖాళీ సమయంలో ఓ కొట్లో పద్దులు రాస్తున్నాను. వాళ్ళు నెల నెల ఇవ్వబోతే ఇవ్వదలుచుకున్నది ఒకేసారి ఇమ్మన్నాను. వాళ్ళు అనుకోకుండా ఈరోజు ఇచ్చారు. ఎవరితో చెప్పే వ్యవధి లేకపోయిందంటూ తండ్రి కేసు తిరిగాడు. రామనాథం మనసు కొడుకు పట్ల ప్రేమతో నిండిపోయింది. నా కొడుకు బంగారు కొండ అనుకున్నాడు. మా నాయనే అనుకుంది కనకమ్మ. నువ్వు బయటికి వెళ్ళేవాడివి. 4 మంచి బట్టలు కుట్టించుకోకుండా ఇలా పాడు చేస్తావా అంది అనురాధ. అదేమిటమ్మా రాధా, వాడంత అభిమానంతో తీసుకొస్తే అలా అంటావు? వాడి మనసు బాధపడదు. బట్టలకేముంది, నెలకో జాత కుట్టించుకున్నా సర్దుకుపోతుంది అన్నాడు రామనాథం. కాస్త నవ్వవే తల్లి, భయం నటించాడు గోపి. అందరూ నవ్వుకున్నారు. కనకమ్మ బాబుని పంపి గబగబా కొబ్బరికాయ తెప్పించింది. మిషన్కి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. అందరి భోజనాలైనాక అక్కడ ఎవ్వరూ లేనప్పుడు గోపిని అడిగింది రాధ. గోపి, రెడీమేడ్ షాప్లో గౌన్లు కుట్టడానికి ఇస్తారని విన్నాను. ఆ వివరాలు ఏవో కాస్త కనుక్కురారా? నీ కాలు చెయ్యి ఒక్క క్షణం కూడా ఊరుకోలేవా అక్క అన్నాడు నవ్వుతూ. నాకు ఊరికే కూర్చుంటే తోచదురా. కొంతమంది మిషన్ ఎక్కువగా తొక్కితే కాళ్ళు లాగుతాయని, పాదాలు వాస్తాయని అంటారు. నాకెప్పుడూ అలా అనిపించలేదు. కుట్టే కొద్దీ కుట్టాలనిపిస్తుంది. ఆ కాకి బట్టలకే కాస్త అవస్థ పడేదాన్ని. పోనిద్దు, పీడ పోయింది. అంతా మన మంచికే అయింది. ఒక్క బటన్ కుట్టాలంటేనే సూది ఎదర వేలులోకి దిగేది. ఇంకా లోకమ్మ గురించి, సెంటర్ గురించి ఆలోచించకు. మన ఇంట్లో బట్టలు కుట్టుకుంటే చాలు. అంటే కనుక్కోవా? కోప్పడకు, కనుక్కుంటాను. నాకు సరిగ్గా తెలియదుగా. ఎవరినైనా అడిగి కనుక్కుంటాను. తొందరపడొద్దంటున్నాను. అలాగా అంది రాధ. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.